మళ్ళీ ఆ శరణాలయానికి అమ్మ కోసం వెళ్ళలేదా నువ్వు? వెళ్ళానయ్యా, కాని అప్పటికే శరణాలయాన్ని మూసేసి అందులోని పిల్లల్ని వేరు శరణాలయాలకి మార్చేశారు అని అన్నారు. అలా అలా నా బిడ్డ ఏమైపోయిందో, ఎక్కడ పెరుగుతుందో తెలియక అన్ని చోట్ల వెతుకుతూ ఇక్కడి వరకు వచ్చానయ్యా, ఇక్కడి వరకు వచ్చాను. అమ్మా, ఆనంద, అమ్మా, ఆనంద, అమ్మా. ఏడోకమ్మా, ఏడోకు, ఏడవకమ్మా. ఇంతకాలం ఇన్ని కష్టాలు ఎలా అమ్మ భరిస్తూ వచ్చావు? నీకోసం నా ప్రాణాల్ని వదులుకోవడానికి సిద్ధపడ్డానమ్మా. నీకోసం నేను ఏ కష్టాన్నైనా ఎందుకు భరించలేనమ్మా. ఏ తల్లికైనా బిడ్డే కదమ్మా సర్వస్వం. బామ్మగారు, మీరింతకాలం మీకంటూ ఎవరూ లేక ఎన్ని కష్టాలు పడ్డారు. ఇవాళ మీ కన్న కూతురు మీతో ఉంది, మీతో మీ కుటుంబం ఉంది. ఇది మీకు శేష జీవితం కాదు, ఇదొక విశేషమైన జీవితంగా మీరు ముందుకు సాగిపోవాలి. అవునమ్మమ్మా, మీకే దేవుడు వెంటుండి ఇంత సాయం చేశాడో తెలీదు. అందుకని ఓసారి అందరూ దేవుళ్ళని దర్శనం చేసుకొని వచ్చేయి. రేపు మా ఫ్రెండ్స్ వాళ్ళ నానమ్మ వాళ్ళ గ్యాంగ్ తీర్థయాత్రలేవో ప్లాన్ చేశారు. వాళ్లతో పాటు నువ్వు కూడా ప్రశాంతంగా వెళ్దువు గాని. అలాగేనయ్యా, తప్పకుండా వెళ్ళొస్తాను. నా ఆనందాన్ని కల్పించిన ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. చెప్పమ్మా. పిన్ని, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు కాకపోతే ఆ మాట ఇంకెప్పుడు చెప్పలేను. ఏంటమ్మా అది? ఏంటో చెప్పు. నేను నేను సుందరాన్ని పెళ్లి చేసుకుంటాను. దామిని, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? మన కుటుంబాన్ని నిన్ను మోసం చేయాలనుకున్న వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అంటున్నావా? నీకేమైనా బుర్ర పాడైందా? దామిని, ఆ అబ్బాయి గురించి తెలుసు కూడా ఏంటమ్మా ఇలా? ఆ సంబంధం తప్పిపోయినందుకు మన కుటుంబం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ సుందరాన్నే పెళ్లి చేసుకుంటాను అని అనడం ఏంటి? మేము నీకు ఆల్రెడీ వేరే మంచి సంబంధాలు చూసే పనిలో ఉన్నావమ్మా. సుందరం విషయంలో ఆ రోజు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నాం. నీ జీవితం బాగుండాలని మేము ఎంత తపన పడుతున్నావో తెలుసా నీకు? డాడ్, నాకు తెలుసు మీరు నా లైఫ్ కోసం
ఎంత ఆలోచిస్తున్నారో నేను అర్థం చేసుకోలేక కాదు. కానీ సుందరాన్ని పెళ్లి చేసుకోకపోతే ఇంకా లైఫ్లో వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేను నాన్న. ఓ, ఉమ్. ఏ ఎందుకు చేసుకోలేవు? వాడు తప్ప ఈ భూమి మీద గొప్ప ప్రయోజకుడు మంచోడు లేడా? కాదన్నయ్య, సుందరాన్ని కాదని నేను మరొకరిని పెళ్లి చేసుకుంటే తాళి కట్టిన వాడికి నేను ద్రోహం చేసిందన్నవుతాను. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం ద్రోహం అని అంటున్నావా? కాదు పిన్ని, ఒకరితో ప్రెగ్నెంట్ అయ్యి మరొకరితో తాళి కట్టించుకోవడం ద్రోహం అంటున్నాను. నేను ప్రెగ్నెంట్. దామిని, ఏమంటున్నావు? నువ్వు నెల తప్పడవేంటే? పిచ్చిగానే పట్టిందా నీకు? మీరు నన్ను తప్పు చేశానని తిట్టినా పర్వాలేదమ్మా, కానీ అది జరిగిపోయింది. ఇప్పుడు నాకు సుందరం తప్ప మరో దారి లేదు. నాకు తను కావాలమ్మా. నోర్ మొయ్యవే! ఎంత పని చేసావే పాపిష్టిదానా! 20 ఏళ్ళు మా ప్రేమకు దూరమైపోయావని, నీ జీవితం ఇకనైనా బాగుపడాలని, గొప్పగా ఉండాలని నీ ఇష్టానికి విలువిస్తే ఇవాళ నువ్వు చేసిన చండాల పని ఇదా? నిన్ను 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 వసే దరిద్రపుదానా! నువ్వు ఈ దేవాలయంలో చెడపుట్టావే, చెడపుట్టావు. ఈ కుటుంబం పరువు, మా పేరు నాశనం చేయటానికే నువ్వు నా కడుపులో ప్రాణం పోసుకున్నావని ఆ రోజే నాకు తెలుసుంటే అసలు నిన్ను ఈ భూమి మీద పండించేదాన్ని కాదు. అయినా మేమంతా నీ విషయంలో తప్పు చేశామే. అయినా నీ జాతకం ఈ కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తుందని, కాల్చి బూడిద చేస్తుందని తెలిసినా కూడా నీ మీద ప్రేమని చంపుకోలేకపోయావు. ఆనందా, చూసావా చూసావా? దీన్ని ఈ ఇంట్లో నుంచి పంపించేద్దాం. లేదంటే ఈ కుటుంబానికి కీడు సంభవిస్తుంది అంటే కూడా నువ్వు వినకుండా నీ కూతురుగా దత్తత తీసుకున్నావు.